శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ను వెంటనే విధుల్లోకి తీసుకురావాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు మేస్త్రీలు మంగళవారం ఉదయం 5 గంటల నుండి విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఓ ప్రాంతంలో డయేరియా ప్రబలితే శానిటేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్ శరత్ ని బాధ్యులుగా చేస్తూ విధుల నుండి తొలగించారని ఆవేదన చెందారు. డయేరియా వ్యాపించడానికి తాగునీటిలో ఈకోలి బ్యాక్టీరియా కారణమని స్పష్టంగా తెలిసినప్పటికీ జబ్బు ఒకటైతే మందు ఒకటన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించదని విమర్శించారు. ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ తొలగిస్తున్న వారిని విధుల్లో తొలగించడంతో గతంలో చాలాసార్లు ఎంహెచ్ఓ గారిని అందరినీ పరిష్కారం చూపమని అడిగాం. 17 రోజులైనా ఇంతవరకు ఆయన విధుల్లోకి తీసుకోలేదు. డయేరియా పేరుతో ఎవరిపైతే చర్యలు అనవసరంగా తీసుకున్నారో ఆయన వెంటనే విధుల్లో తీసుకోవాలి, లేకపోతే రకరకాల రూపాల్లో పోరాటాలు చేస్తాం. ఇప్పటికే పలు రూపాయలు ఎంహెచ్ఓ గారిని కలిస్తే చేసి పరిష్కారం చూపుతామని చెప్పారు. ఆయన తప్పు లేకపోయినా అనవసరంగా ఆయన తొలగించారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికి పలు రూపాల్లో వినతులు ఇచ్చేసిన ఎంహెచ్ఓ పట్టించుకోకుండా నాన్సుడు ధోరణి ప్రారంభిస్తున్నారు. ఇది సరికాదు. వెంటనే తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ని విధుల్లో తీసుకోవాలని చెప్పి ఈరోజు ఉదయం 5 గంటల నుంచే గతంలో కూడా మెరుపుసం చేసాం, ఈరోజు ధర్నా చేస్తున్నాం. దీనికి సంబంధించి వెంటనే పరిష్కారం చూపకపోతే మరిన్ని పోరాటాలు చేస్తామని, వెంటనే ప్రభుత్వం కూడా పరిష్కారం చూపాలని, అధికారులు కూడా దీనిపైన స్పందన లేకుండా జేసీ గారు వెంటనే తొలగించడం కోసం తీసుకున్నారు. కానీ కనీసం నగరంలో ఏం జరుగుతుందో దానికోసం ఆలోచించే పరిస్థితి లేదు. వెంటనే తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ని విధుల్లో తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు దిగుతామని చెప్పి సిఐటికి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు ఆర్ ప్రకాశ్రావు, సిఐటి టౌన్ కన్వీనర్. శానిటరీ ఇన్స్పెక్టర్కి పన్నులు తొలగించమని చెప్పి మన గవర్నమెంట్ జేసీ గారు చెప్పడం వల్ల మేము ఎంహెచ్ కలిసి మాట్లాడుతుంటే దశల వరకు మాట్లాడినా కూడా అది 2 రోజులు అని చెప్పి ఈరోజు ఇంకో లాక్కొని వచ్చారు. ఆ కుటుంబం ఎలా బతకాలంటే ఇప్పుడు ఉద్యోగం నమ్ముకుని ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో బతకాలని కూడా ఉద్యోగం ఉండాలని మేము ఎంతకన్నా రిక్వెస్ట్ చేసినా కూడా మాట అనలేదు. కాబట్టి ఈరోజు సూపర్వైజర్ మేస్త్రులు అలాగే శానిటేషన్ వర్కర్లు నిధులకు వెళ్ళకుండా మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసన చేయడానికి కూర్చున్నాం. ఇక్కడ ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ దిగొచ్చి కూడా అతని పనిలో తీసుకోవాలి. పనిలో తీసుకునేంత వరకు మేము దశలో పోరాటం చేసుకొని అది సమస్య పరిష్కరించేంత వరకు మేము ఇలాగే కొనసాగిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం అధికారులకి. అది కాక అధికారులు ఏదుపులు కూడా ఎక్కువ అయిపోతుంది కార్మికుల మీద. ఈ ఒక్క సమస్యలు కాదు, వాటర్ సెక్షన్ వాళ్ళు కేసు అయిందని అక్కడ రిపోర్ట్లో పడితే శానిటేషన్ పారిశుద్ధ కార్మికుల మీద శానిటేషన్ ఇన్స్పెక్టర్ల మీద పడ్డాం. అధికారులు సరైన మార్గం ఇది మేము ఖండిస్తున్నాం. ఇది వాటర్ సెక్షన్ బాగలేదు, వాటర్ సెక్షన్ వరకు జరిగిందనుకుని రిపోర్ట్లో కూడా వచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఆ సూపర్వైజర్గా పనిలో తీసుకోకపోవడం చాలా అన్యాయం. ఇది కక్షాదింపులు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు ఏదుంపులు ఆపి అతను తక్షణ పనిలో తీసుకోవాలి. అలాగే వర్కర్ల మీద కూడా అధికారులు వచ్చి ఏదుంపులు చేసి, మనకి ఇది పెద్ద సిటీ కాదు, సిటీ అని చెప్పేసి చిన్న చాట్లు ఇచ్చి ఆ చాట్లతో మహిళకి ఎత్తమని చెప్పి అధికారులు అల్లర్లు పెడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇది వైజాగ్లో కానీ అమెరికాలో జరుగుతుంది, సింగపూర్లో జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి అధికారులు చెప్పి పనులు చేయించడం కాదు. ముందు ప్రజలను అభివృద్ధి అవ్వాలి. మేము పనులు చేస్తుండగా మా ఎదురుగా చెత్త తెచ్చి రోడ్ల మీద పడి వెళ్ళిపోతారు, కాళ్ళ తెచ్చి పడి వెళ్ళిపోతారు. అయినా ప్రజలు డెవలప్ అవ్వకుండా వర్కులతో జరగదు. ఈ చాట్లు ఎత్తడం చాలా కష్టమైపోయింది చెప్పిన అధికారులు వచ్చి ఏదుంపులు చేసి ఒక మహిళ మీద నిన్న ఆ చాటతో ఇసుకెత్తకపోతే ఒప్పుకోని చెప్పి ఎంహెచ్ గారు దగ్గర నిలబడి ఎత్తించి ఆ మహిళ ఒక్కదే డబ్బా తీసుకే బిల్లులు వేలేపారు. ఆ వేపడం వల్ల గుండెలు నొప్పి వచ్చి వాటికి ఒంట్లో బాగా పరిస్థితులు వస్తుంది. ఇది సరైనది కాదు. ఇది కూడా మారాలి. అధికారులు ఏదుంపులు ఆపాలి. తక్షణమే సర్తాన్ కొరటికి ఉద్యోగులు తీసుకోకపోతే మాత్రం మేము డైరెక్ట్ సమ్మెలో కూడా వెళ్తామని హెచ్చరిక అధికారులు తెలియపరుస్తున్నాం. నా పేరు ఎన్ బలరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్. మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా యొక్క సమస్య ఏంటంటే గత నెలలో డయేరియా కేసులు మన ఊళ్ళో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క డయేరియా కేసులో మమ్మల్ని ప్రధాన బాధ్యతగా చూపించి వాటర్ సెక్షన్ వల్ల ఇబ్బంది అయిన వాటిని పట్టుకొని మమ్మల్ని ప్రధాన బాధ్యతలు చేసి నన్ను విధుల నుంచి తీసివేయడం ఇది అన్యాయంగా మేము భావిస్తున్నాం. రెండోది ఏంటంటే మేము అక్కడ చేయవలసిన కార్యక్రమాలంతా కూడా ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఎవరు కూడా ఎటువంటి హానికరంగా లేకుండా శానిటేషన్ పరంగా కానీ
మేము చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ కూడా మేము 100% చేసి చూపించాం. అప్పటి వరకు మమ్మల్ని మా సేవల్ని వారు వినియోగించుకున్నారు అధికారులు. ప్రతిరోజు కూడా మేము తెల్లవారి 5 గంటలకు డ్యూటీకి రావడం, రాత్రి 10:30, 11 వరకు డ్యూటీలు చేసే సందర్భాలు కూడా మేము అక్కడ చూసాం. రాత్రనక పగలనక మేము డ్యూటీలు చేస్తూ తిండి అనక నిద్రాహారాలు కూడా మానుకొని అక్కడ కష్టపడిన సందర్భాలు మావి. అది కూడా అధికారులు అందరికీ తెలిసింది. కానీ నన్ను ప్రధాన బాధ్యతను చేసి ఎందరెందరో ఒక ప్రధాన బాధ్యతలు చేసి వారిని తప్పించాల్సిన పరిస్థితులు ఉంది. వారు సేవ్ అవ్వాలని మమ్మల్ని చిన్న ఉద్యోగస్తులైన మాపై వారు చేస్తున్నది చాలా అన్యాయం, అక్రమం. కాబట్టి దయచేసి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రులు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా యూనియన్ తరఫున ఈ యొక్క సమస్య పరిష్కరించేంత వరకు మేము కానీ, మా వర్కర్లు కానీ, మా మేస్త్రులు కానీ ఎవరు కూడా విధులుగా హాజరు కామని, ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాతే అందరూ కూడా విధులకు వెళ్తామని మేము మనవి చేసుకుంటాం. ఫిబ్రవరి 7వ తేదీన ఆప్కాస్ నుండి పూర్తిగా తొలగిస్తున్నట్టు డిస్మిస్లు ఫ్రమ్ సర్వీస్ అని పేరుతో రిమూవల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ మరుసటి రోజే కార్మికులందరూ ఆగిపోయి నిరసన తెలియజేస్తే మున్సిపల్ హెల్త్ ఆఫీసరు నాకు టైం ఇవ్వండి, ఇన్ఛార్జ్ కమిషనర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గత 18 రోజులుగా కార్మికులు అధికారుల మాటకు గౌరవించి యథావిధిగా పనులు చేస్తున్న నేపథ్యంలో అధికారుల వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. ఈరోజు రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ తాలూకా సేవల్ని ఇంతవరకు ఉపయోగించుకొని ఈరోజు ఎటువంటి సంబంధం లేనటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ని విధుల నుండి తొలగించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఈ సమస్య మీద మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అలాగే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థకు సంబంధించి పాలకవర్గం లేకపోవడం, అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం జరుగుతుంది. ఈరోజు ఎకోలీ బ్యాక్టీరియా వల్ల డయేరియా ప్రబలి చనిపోయారని చెప్పి అధికారులు ఒకవైపు ప్రకటన చేస్తూ మరొక వైపు శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రకంగా బాధ్యతలు చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ నియోజకవర్గానికి బాధ్యత వహించినటువంటి ఎమ్మెల్యే కానీ, జిల్లా మంత్రి కానీ వెంటనే జోక్యం చేసుకొని నగరపాలక సంస్థ జరుగుతున్న తప్పులు సరిదిద్దాలని చెప్పి కోరుతున్నాం. అలాగే బాధ్యులు ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి ఎటువంటి సంబంధం లేని శానిటరీ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ని విధుల నుంచి బహిష్కరించడం నిరసనగా ఈరోజు ఇతర శానిటరీ ఇన్స్పెక్టర్లు 14 మంది కూడా విధులు బహిష్కరించారు. వాళ్ళకి మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు 50 మంది కూడా విధులు బంద్ చేసి ఈరోజు ఉదయం నుండి కూడా ఈ ఆందోళన పడుతున్నారు. ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కూడా వాస్తవాలు పరిశీలించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతాం. అలా కాని పక్షంలో కేవలం శ్రీకాకుళం నగర పారిశుద్ధ్య కార్మికుల గారు వీళ్ళకి మద్దతుగా ఇతర అన్ని యూనియన్ల తాలూకా మద్దతు కూడా కూడగట్టి పోరాటం తీవ్రతరం చేస్తాం. అటువంటి పరిణామాలకు అవకాశం ఇవ్వకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.